దగ్గరలో ఉన్న కృపా ప్రార్థనా మందిరానికి వెళ్ళండి. అనేక విషయాలు మరి యేసురత్నం గారు బయలుపరుస్తూ ఉండగా విని వాటి ద్వారా మీరు ప్రభువుని తెలుసుకుంటారని కోరుతూ ఉన్నాను. అంతేకాదు ప్రియులారా, మరి సమయంలో రాజసువార్త ప్రకటిస్తున్న బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించాలి. ఎండవేళల పిల్లలు పత్రికలు తీసుకొస్తూ ఉన్నారు ప్రియులారా. పత్రికలు తీసుకుని చదవండి ప్రియులారా. అనేకమైన విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. అంతేకాదు ప్రియులారా, ఈ రాజసువార్త ప్రకటిస్తున్నా, మీరు ఏ పనిలో ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా, యేసు ప్రభు గురించి కొన్ని మాటలు మీరు వినవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకంలో జన్మించి ప్రియులారా 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు అద్భుతమైన సేవను మరి చేసి ఉన్నారు. అంతేకాదు ప్రియులారా, 3.5 సంవత్సరాలు సేవా జీవితంలో కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని, ప్రియులారా పక్షవాయువు గల వారిని అనేక మందిని స్వస్థపరిచి ప్రియులారా పరలోక రాజ్య పిలుపు కొరకు అనేకులను బలపరిచినట్లుగా మీ అందరికీ కూడా ఈ మాటల ద్వారా వినిపిస్తూ ఉన్నాను. అంతేకాదు ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలి అంటే ప్రియులారా శిష్యులను పిలిచారు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి, యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించాలని సువార్త ప్రకటన చేయమన్నారు. మేము కూడా ఆయన పిలుపునందుకుని ఈ రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నాం ప్రియులారా. నిజమే, ఇతివాడు విత్తుసుండగా కొన్ని విత్తనములు ఇదిగో త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనములు రాతి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనములు ముండ్ల పొదలో పడ్డాయి, కొన్ని విత్తనములు మంచి నేల మీద పడ్డాయి ప్రియులారా. నిజమే, త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ప్రియులారా. మరి ఆ త్రోవ పక్కన అనేక మంది నడుస్తూ ఉండగా ఎన్ని కాళ్ళ కింద త్రొక్కబడ్డాయి ప్రియులారా. పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుని పోయే, రక్షణ పొందకుండా సాతానుడు వచ్చి ఆ విత్తనములు ఎత్తుకుపోయినట్లుగా కనబడతా ఉంది. మరి దినాన్ని మేము సువార్త ప్రకటిస్తున్నాం ప్రియులారా. అలాగే రాతి నేల మీద పడ్డ విత్తనాలు, కొన్ని విత్తనాలు రాతి మీద పడ్డాయి. ఆ రాతి మీద కొంత మన్ను ఉంది. ఆ మన్ను ఉన్నప్పటికి కొద్ది మొలకలు వచ్చాయి ప్రియులారా. మొలకలు వచ్చినప్పటికీ ఎండవేడికి అవన్నీ కూడా ఎండిపోవడం జరిగింది. చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు ప్రియులారా. మరి విన్న మాటలు ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తూ ఉంటారు ప్రియులారా. మరి దేవుని మాటలు విన్నవారు హృదయంలో నీరు కట్టి ఫలింపజేసుకుని భద్రపరుచుకునే వారిలాగా ఉండాలి. కానీ ప్రియులారా, మరి ఎండిపోయినట్లుగా అక్కడ రాతి నేల మీద పడ్డ విత్తనాలు ఎండిపోయినట్లుగా మనకు కనబడుతూ ఉన్నాయి. కొన్ని విత్తనాలు ముండ్ల పొదలో పడ్డాయి ప్రియులారా, కొన్ని విత్తనాలు ముండ్ల పొదలో పడ్డాయి. నిజమే, అనేక మంది ఈ వాక్యాన్ని వింటారు ప్రియులారా, విని సంతోషిస్తారు. కానీ ప్రియులారా, ఏదైనా కొంచెం ప్రియులారా మరి విచారము కలిగినప్పుడు, ఐవాహిక విచారము కలిగినప్పుడు ప్రియులారా వాక్యాన్ని విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోతూ ఉంటారు. దయచేసి గమనించండి, కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. అవి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింపజేసి మంచి పంటనిచ్చినట్లుగా మనము కూడా విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని మంచి నేల పడ్డ విత్తనాలు పోలి మనం ఉండాలని ప్రియులారా, ఎవరైతే దేవుని సన్నిధికి చేరతారో, దేవుని సన్నిధిలో మాటలు వింటారో వారు ఎప్పుడూ కూడా ఫలించి అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రియులారా దైవ సన్నిధిని కోరుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. దగ్గరలో ఉన్న మరి ప్రియులారా, మరి దైవదాసులు మరి యేసురత్నం గారు నిర్మించినటువంటి కృపా ప్రార్థనా మందిరానికి వెళ్ళండి. తెలియని విషయాలు, గూఢార్థమైనటువంటి విషయాలు, అనేకమైన విషయాలు వారు బయలుపరుస్తారు. వాటి ద్వారా మీరు బలపరుచుకుని నూతన బలం పొందుకుని నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదములతో నింపబడాలని ఈ మాటలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ